కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త. ఎవరంటున్నారు? హిమవంతుడుమే అంటున్నాడు పిల్లని చూసి. అమ్మా ఎంత గొప్పదానివమ్మా, కరుణాపూరిత మానసా త్రినయని. 3 కన్నులతో ఉంటావు కదూ, అది ఉమ్మడి ఆస్తి శంకరుడికి అమ్మవారికి కూడా, ఇద్దరికీ 3 కన్నులు. శంకరాచార్యులు వారు ఒక విచిత్రం చేశారు. త్వయాహృత్వా వామం అపరిపరితృప్తేన మనసా అన్నారు. అమ్మవారి దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చుని, అమ్మ ఏమనుకోకు, నీ దొంగతనం నాకు తెలిసిందన్నారు. ఆవిడ నవ్వి, శంకరా నేను దొంగతనం చేశాను. అమ్మ చేయలేదు. చేశావు. ఎక్కడ చేశాను? అమ్మ శివుడు నీకు ఎంత ఇచ్చాడు శరీరంలో? సగం ఇచ్చాడు. మరి మిగిలిన సగం ఏది? కనపట్టలేదు. ఆయన సగం ఇచ్చాడు, మిగిలిన సగం నువ్వు ఎత్తుకుపోయావు. మరి దొంగతనమేగా. ఏమిటి దాని అర్థం? గొప్ప తత్వం చెప్పారు. శంకరుడు తెల్లగా ఉంటాడు, స్ఫటికమణి నిభం. సగం శరీరం పుచ్చుకో అన్నాడు పార్వతీదేవిని. ఆవిడ సగం వచ్చింది. ఆవిడ అరుణాం కరుణా తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అని కదా, ఎర్రగా ఉంటుంది. సింధూరారుణ విగ్రహాం త్రినయనాం మాణిక్య మౌళి స్ఫురత్తారానాయక శేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్పరామంబికాం. అన్నీ ఎరుపే. చేతిలో ఉన్న తామరపు కూడా ఎరుపే. మాణిక్యాలతో చేసినటువంటి ఆ పాదపీఠం, ఎర్రటి చీర. ఇంత ఎర్రటి తల్లి సగానికి వచ్చి సగం శరీరం తీసుకుంది. ఇంత ఎర్రటి తల్లి సగానికి వస్తే పక్క తెలుపు మీద ఎర్ర కాంతి కొట్టేస్తుందా? కొట్టేదా? కొట్టేసింది. ఆ కొట్టేసేటప్పటికి మిగిలిన తెలుపు కనపడ్డం మానేసింది. శంకరాచార్యులు అన్నారు, నీ ఎరుపులో తెలుపు మునిగిపోయిందమ్మా, మిగిలిన సగం కూడా అపహరించేసావన్నారు. దొంగతనం కాదు, దర్శనం. ఇక్కడి నుంచి అర్ధనారీశ్వర స్వరూపాన్ని దర్శనం చేసి మన చేత చేయిస్తుంటారు శంకరాచార్యులు వారు చమత్కారంగా, సౌందర్యలహరి విన్యాసాలు. కాబట్టి అమ్మా కరుణాపూరిత మానసా త్రినయని. ఆయనకి 3 కన్నులు, ఆవిడికి 3 కన్నులు. అందుకే త్రయంబకీం అంటుంటారు. 3 కన్నులు ఉన్న తల్లి. అవి సూర్యచంద్ర అగ్నిహోత్రములు. దాని చేత లోకాలన్నిటినీ పోషిస్తుంటాయి. కాబట్టి కరుణాపూరిత మానసా త్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణి ఆగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. తరుణి ఆగమవందిత, వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి హిమవంతుడి దగ్గరికి వచ్చి ఏమీ తెలియనట్టు ఇలా కొట్టి బుజ్జి బుజ్జి చేతులతోటి, నాన్నగారండి నాన్నగారండి గాజులు నాన్నగారండి అని అడిగితే నిజంగా కళ్ళల్లోంచి ఆనంద భాష్పాలు వచ్చి, అమ్మా నీకు తండ్రినయ్యానా? ఏ ఇంట ఆడపిల్ల పుట్టినా అంతేనండి. ఆడపిల్లదు మనవరాలైనా అంతే. నాన్నకి తాత ఇంకా ముద్దు. ఎందుకో తెలుసా? పరమేశ్వరుడిచ్చినటువంటి ఒక గొప్ప కానుక. పరమేశ్వరుడు మనుష్యునకు 2 గొప్ప కానుకలు ఇస్తాట. ఏమిటి అంటే, ఏదో ఓ 55 ఏళ్ళు వచ్చేసాయి అనుకోండి, ఇంటి వరండాలో నించుంటాడు. తన పిల్లలు చదువుకున్నబడే పిల్లలు వెనక సంచులు వేసుకుని పరిగెత్తుకొస్తూ ఉంటారు. చటుక్కున తన పిల్లలు గుర్తొస్తారు. నా పిల్లలు కూడా ఇలాగే పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చేవారు. ఆ బయట చెప్పులు ఇప్పి పరిగెత్తుకొచ్చి పలహారం తినేవారు. మళ్ళీ ఎక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుండేవారు. నాన్నగారండి నాన్నగారండి అని వెంట పడేవారు. ఆ రోజులు వేరు. ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు. వాడికి పెళ్ళి అయిపోయింది, దానికి పెళ్ళి అయిపోయింది. ఎక్కడో వాళ్ళ సంసారాలు వాళ్ళవి. ఇంకా రోజులు వస్తాయా అనుకుంటాడు. అలా వాడు బెంగ పెట్టుకుంటాడేమోనని మళ్ళీట తన పోలికలతోటో తన కొడుకు పోలికలతోటో మళ్ళీ ఇంకొకడిని ఇస్తాట పరమేశ్వరుడు, తాతని చేసి. అప్పుడంటే ఆఫీస్కి వెళ్ళాలి, ఇప్పుడు అది లేదు. కూర్చుని చక్కా మనవడితో ఆడుకుంటుంటాడు. మనవడితో ఆడుకోవడంలో తాతగారికి ఐశ్వర్యము ఆయుర్దాయము ఉంది. ఎంత శాంతి పొందుతాడో, ఎంత ఆనందపడిపోతాడో తాత. రెండోది పరమేశ్వరుడిచ్చే గొప్ప కానుక ఏమిటంటే అల్లుడితో కలిసి భోజనం. కొడుకు వచ్చాడనుకోండి, కొడుక్కి ఇష్టమైంది వండి పెడుతుంది. కొడుకే అంటాడు, నాన్నగారండి ఆ దుంపలు మీరు తినకండి నాన్నగారండి, మీకు మంచిది కాదు అంటాడు. కొడుకుతో చెప్పించుకోవడం బాగుంటుందా? నేను కొడుకు దగ్గర తినలేడు. కానీ అల్లుడు గారు భోజనానికి వచ్చారనుకోండి, రోజు వండేవి ఎందుకు వండుతుంది? ఇంకో 2 వండుతుంది. కాస్త పాయసం వండుతుంది, ఓ 2 బూరెలు వండుతుంది. వండి అల్లుడు గారు మామగారు కలిసి భోజనం చేస్తున్నారనుకోండి, ఈయనకి బూరి వేయకుండా ఆయనకి బూరి వేసి ఊరుకుంటే బాగుంటుందా? వేస్తే తినేస్తాడు, తినేస్తే ఆరోగ్యం పాడవుతుందేమో అని భయం ఉంది. అయినా ఇంకొక బూరే వేయబోయ్ అంటాడు. ఎందుకని? అల్లుడు గారు ఎదురు అంటుంది, వేయబోయ్ అంటాడు. అల్లుడు గారు ఎదురుకుంటే కాదని ఎలా అంటుంది, వేస్తుంది, తినేయచ్చు.
అల్లుడితో భోజనం ఒక పెద్ద కానుక, మనవడితో ఆడుకోవడం ఒక పెద్ద కానుక. ఈశ్వరుడు ఇచ్చేటటువంటి గొప్ప వరాలు. దానికి తాతని దూరం చేయడం అన్యాయం. కాబట్టి కరుణాపూరిత మానసాత్రినయనీ కళ్యాణయుక్త నిశాచర దర్పోన్నత సంహరీ సదమలా చండార్చిని యోగిని తరుణీ అగమవందిత భగవతి తల్లి జగన్మోహిని. ఆగమవందిత, వేదముల చేత నమస్కరింపబడేటటువంటి తల్లి. ఆ తల్లి పాదపీఠం మీద పాదాలు పెట్టి కూర్చుంటే ఆవిడ పాదముల మీద ఎర్రటి కుంకం చుక్కలుంటాయిట. ఎక్కడవి అంటే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక అని వ్యాసుడు. వేదమాత వచ్చి తన తల తగిలేటట్టుగా ఇలా నమస్కరిస్తే ఇక్కడ పెట్టుకున్న బొట్టు సింధూరం ఆవిడ యొక్క పాదముల మీద ముద్రగా పడుతుంది. వేదమాత చేత నమస్కరింపబడినటువంటి పాదములు కలిగిన తల్లివి చిన్ని చిన్ని పాదాలతో గజ్జల పట్టాలు పెట్టుకుని ఏమీ తెలియని దానిలా నా దగ్గరికి వచ్చి ఆ చిట్టి చిట్టి చేత్తో ఇలా పట్టుకుని లోకాలను ఇలా అనుగ్రహించగలిగిన దానివి. ఏమీ తెలియని దానిలా తాత పక్కి పట్టు లంగా కావాలనో లేకపోతే నాన్న పక్కి అంటే నిజంగా ఈ పద్యాలు ధారణలో ఉన్నాయనుకోండి, వాడు హిమవంతుడైపోతాడు. ఏమీ ఆనందపడిపోతాడు. నా తల్లి జగన్మాత ఇలా అడుకుంటోంది నా ఇంట, పొంగిపోడు. కాబట్టి హిమవంతుడు నిజంగా జగదంబ పుట్టింది కడుపున. ఆయనకి స్ఫురణకు వస్తుంటుంది, నా తల్లి అనుగ్రహించి ఇలా పుట్టింది, అందులో మాయ కప్పుతుంది. ఎంత ఆనందపడిపోయి ఉంటాడు. అసలు ఆ ఒక్క ఘట్టాన్ని ఎంత వర్ణించారో. ఆ మేనకా హిమవంతులిద్దరూ పార్వతీదేవితో ఆడుకున్న ఆటలు, వాళ్ళు పొందినటువంటి ఆనందం ఎంత అద్భుతంగా, ఎంత గొప్పగా వర్ణించారు. అందుకని ఆవిడ దేవి క్రీడిస్తుంది, ఆనందింపజేస్తుంది, సంతోషపెడుతుంది ఆ తల్లి. కాబట్టి అమ్మా అలా ఆడుకున్నావు కదమ్మా. ఇలా రోజులు గడుస్తుండగా ఆమె యుక్త వయస్సులోకి వస్తోంది. ఈలోగా పరమేశ్వరుడు ఆ హిమవత్పర్వత ప్రాంతానికి వచ్చి తపస్సు చేసుకుంటున్నాడు. మరి సతీదేవిగా వదిలిపెట్టేసింది కదా యోగాగ్నిలో శరీరాన్ని. ఆయన తపస్సమాధి ఎందున్నాడు. హిమవత్పర్వత ప్రాంతం తపస్సుకి మహా అనుకూలమైనటువంటి ప్రాంతం. అందుకే ఇప్పటికీ తపస్సు చేసేటటువంటి వాళ్ళందరూ కూడా హిమవత్పర్వత ప్రాంతానికి వెళుతూ ఉంటారు ఎక్కువగా. అందుకే హరిద్వార్ అంటారు. అక్కడి వరకు మానవ భూములు, మనుష్యులు నివసించేవి. ఇంకా అక్కడి నుంచి దేవతా భూములు. లేవని మీరు అనుకోకండి, లోకంలో ఉన్నాయి, మనం చూడలేదు కాబట్టి లేవనకూడదు. మల్లెల తీర్థమని ఇప్పటికీ శ్రీశైలంలో ఉంది. ఆ మల్లెల తీర్థానికి వెళ్ళడమే చాలా కష్టం. నిజంగా మల్లెలు బుట్టతో ఉంపేస్తే ఎలా పడతాయో అలా పడుతుంది పైనుంచి జలపాతం. అక్కడికి వెడుతున్నప్పుడు ఏ మాత్రం అపవిత్రంగా వెళ్ళినా పట్టేస్తాయి తేనెటీగలు. ప్రతి వారి దగ్గరికి వస్తాయి. మెట్లు దిగి వెడుతున్నప్పుడు జుమ్మని వస్తాయి. కొన్ని మెట్లు దిగేటప్పటికి వచ్చి చుట్టూ చేరి వాసన చూస్తాయి. తేడా ఉందా ఇక పైకి ఎక్కడ కుట్టి పడగొట్టేస్తాయి. తేడా లేదా వదిలిపెట్టేస్తాయి. నమః శివాయ నమః శివాయ హర హర శంకర నమః శివాయ.